కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంకాండం అనే ప్రాంతం పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు. ఆ నెడుంకాండంకు సమీపంలోనే పచ్చడి అనే ఒక చిన్న అందమైన పల్లెటూరుంది. ఆ పచ్చడి గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం యాలుకల తోటలు. ఆ తోటల్లో పనిచేయడం, ఆ పంటను అమ్ముకొని జీవించడం తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. బయటి ప్రపంచానికి ఎంతో ప్రశాంతంగా పచ్చగా కనిపించే ఆ యాలుక తోటల దట్టమైన పొదల్లో ఎవరికీ తెలియని ఒక నెత్తుటి చరిత్ర, ఒక భయంకరమైన రాక్షసత్వం ఎన్నో రోజులుగా దాగి ఉందన్న నిజం తెలిస్తే ఎవరి గుండె అయినా ఆగిపోక తప్పదు. మన ఊహలకు సైతం అందని ఒక క్రూరమైన రియల్ క్రైమ్ స్టోరీ ఇది. ఆ పచ్చడి గ్రామంలో మాథ్యూ, మేరీ కుట్టి అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి సుమారు 3 ఎకరాల సొంత యాలుకల తోట ఉంది. ఆ తోట ద్వారా వచ్చే ఆదాయంతోనే వారి కుటుంబం ఎంతో సంతోషంగా సాఫీగా సాగిపోయేది. ఆ దంపతులకు 3 పిల్లలు. పెద్ద కొడుకు పేరు రెజీ, రెండో కొడుకు పేరు సజీ, ఇక ఆఖరి సంతానం ఒకే ఒక్క కూతురు పేరు సినీ. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. కూతురు సినీకి వయసు రాగానే అనక్కరా అనే పక్క ఊరిలో ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి పంపించేశారు. ఇక ఇంట్లో మిగిలింది మాథ్యూ, మేరీ కుట్టి, 2 కొడుకులు రెజీ మరియు సజీ మాత్రమే. ఆ కుటుంబం బయటికి చాలా సాధారణంగా కనిపించినా ఆ ఇంటి 4 గోడల మధ్య ఏదో తెలియని ఒక ఆందోళన ఎప్పుడూ రగులుతూనే ఉండేది. ఆ ఆందోళన మొదటిసారిగా 2018వ సంవత్సరంలో బయటపడింది. ఆ ఊరిని, ఆ కుటుంబాన్ని కుదిపేసిన ఒక వింత సంఘటన అప్పుడే జరిగింది. ఆ కుటుంబ పెద్ద, ఇంటి యజమాని అయిన మాథ్యూ అకస్మాత్తుగా ఒకరోజు రాత్రికి రాత్రే కనిపించకుండా పోయాడు. ఉదయం లేచి చూసేసరికి మాథ్యూ ఇంట్లో లేడు. మేరీ కుట్టి కంగారుగా బంధువుల ఇళ్లకు, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి అడిగింది. ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. చివరికి ఆమె తన 2 కొడుకులను తీసుకొని నెడుంకాండం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ ఊరంతా పక్క ఊర్లలోనూ వెతికారు, పోస్టర్లు వేశారు, ఎంక్వైరీ చేశారు. కానీ మాథ్యూ జాడ దొరకలేదు. పల్లెటూర్లలో సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఏదో అప్పుల బాధ తట్టుకోలేక పారిపోయి ఉంటాడని కొందరు, ఇంట్లో భార్యా పిల్లలతో గొడవపడి కోపంతో ఇల్లు వదిలేసి వెళ్ళుంటాడు అని మరికొందరు అనుకున్నారు. రోజుల తరబడి ఎదురు చూసిన మేరీ కుట్టి ఇక తన భర్త తిరిగి రాడని ఫిక్స్ అయిపోయి కన్నీళ్లు దిగమింగుకొని ఆ యాలుకల తోటల బాధ్యతను, ఇంటి బాధ్యతను తనే తీసుకుంది. మాథ్యూ కనిపించకుండా పోవడం వెనక ఉన్న అసలు రహస్యం అప్పట్లో ఎవరికీ తెలియదు. ఒక మనిషి రాత్రికి రాత్రే గాల్లో కలిసిపోతాడా, పారిపోయాడని ఊరంతా అనుకున్నారు. భార్య కూడా సైలెంట్ అయిపోయింది. అయితే 8 ఏళ్ల తర్వాత మాథ్యూస్ గురించి నిజం ఎలా బయటపడిందో వింటే పోలీసులకే కాదు, మీకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. సంవత్సరాలు గడిచాయి. క్యాలెండర్ పేజీలు మారుతూ 2026వ సంవత్సరానికి చేరుకున్నాయి. ఇప్పుడు మేరీ కుట్టి వయస్సు 71 ఏళ్లు, పెద్ద కొడుకు రెజీ వయస్సు 48 ఏళ్లు, రెండో కొడుకు సజీ వయస్సు 43 ఏళ్లు. 2 కొడుకులకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు. వయసు మీద పడుతున్న కొద్దీ మేరీ కుట్టి ఆరోగ్యం పాడవడం మొదలైంది. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చి శరీరం కుడివైపు పూర్తిగా చచ్చుబడిపోయి మంచానికే పరిమితమై కనీసం తన పనులు తను చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. ఆ పచ్చడి గ్రామంలో పెద్ద హాస్పిటల్స్ లేకపోవడం వల్ల ఆమెను తరచుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెడుంకాండం హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన దీనమైన పరిస్థితి ఏర్పడింది. పక్షవాతం వచ్చిన రోగులకు ఫిజియోథెరపీ, రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేవి చాలా ముఖ్యం. అందుకే ఆ 2 కొడుకులు నెడుంకాండంలో ఉండే ఒక స్థానిక ఆటో డ్రైవర్ను మాట్లాడుకున్నారు. అన్న, మా అమ్మకు ఒంట్లో బాలేదు, వారానికి 2 సార్లు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి, నువ్వు రెగ్యులర్గా మా ఇంటికి రావాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ కూడా చాలా నమ్మకస్తుడు. అడిగిన సమయానికి కరెక్ట్గా ఆటో తీసుకొని వచ్చేవాడు. మేరీ కుట్టిని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఆమెకు తోడుగా పెద్ద కొడుకు రెజీ కానీ, రెండో కొడుకు సజీ కానీ ఖచ్చితంగా వెళ్లేవారు. అలా ఆ కుటుంబ జీవితం రొటీన్ గా మారిపోయింది. కానీ 2026 ఏప్రిల్ నెలలో ఆ పచ్చడి గ్రామంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఆ ఏప్రిల్ నెలలో కేరళలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఏప్రిల్ 5వ తేదీన ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంది. ఆ ఆటో డ్రైవర్ మేరీని హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి సజీ ఇంటికెళ్లాడు. ఇంటి బయటే సజీ ఉండటంతో, సజీ అమ్మగారు రెడీ అయ్యారా, హాస్పిటల్ కి టైం అవుతుంది అని ఆటో డ్రైవర్ అడిగాడు. అప్పుడు సజీ ముఖంలో ఒక వింతైన గందరగోళం ఉంది. అతను కంగారు పడుతున్నట్టు
మాట్లాడుతూ, అది అమ్మ అన్నయ్య ఇద్దరూ కలిసి బంధువుల ఊరికి వెళ్లారు. వాళ్ళు రావడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. ఈ వారం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఆటో డ్రైవర్ను పంపించేశాడు. కానీ వారం గడిచింది, 10 రోజులు గడిచాయి. సజీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఆటో డ్రైవర్కు ఎందుకో చిన్న అనుమానం మొదలైంది. పక్షవాతంతో మంచం మీద నుంచి లేవలేని ఒక వృద్ధురాలు హాస్పిటల్ చెకప్ మానేసి అన్ని రోజులు వేరే ఊర్లో ఎలా ఉండగలదు? ఆటో డ్రైవర్ తన ఆటోలో వేరే బాడుగులకు వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఉన్న సజీ వాళ్ళ ఇంటిని గమనించడం మొదలుపెట్టాడు. ఆ ఇల్లు చాలా విశాలమైన స్థలంలో ఉంటుంది. ఇంటి వెనక 1 ఎకరంలో దట్టమైన యాలుకల తోట ఉంది. ఆ ఇంటి చుట్టూ ఉన్న పెరట్లో మొక్కలకు నీళ్లు పోయడం, తోటలో పనులు చేయడం, చెత్తను శుభ్రం చేయడం లాంటి పనులన్నీ ఎప్పుడూ పెద్ద కొడుకు రెజీ మాత్రమే చేసేవాడు. సజీ ఏనాడు ఆ తోట పనుల వైపు వెళ్లేవాడు కాదు. కానీ గడిచిన 15 రోజులుగా ఆటో డ్రైవర్ గమనిస్తున్నది ఏంటంటే, సజీ ఒక్కడే ఆ పెద్ద పెరట్లో తవ్వకాలు చేయడం, మొక్కలు నాటడం, తోట పనులు చేయడం చేస్తున్నాడు. రెజీ ఎక్కడా కనిపించడం లేదు. అది చూసిన ఆటో డ్రైవర్ బుర్రలో ఒక అనుమానం మొదలైంది. ఎప్పుడూ కాలు కింద పెట్టని సజీ ఇప్పుడు పెరట్లో చెమటోడ్చి పనులు చేస్తున్నాడేంటి? అసలు మేరీ కుట్టి రెజీ ఏమైపోయారు అని అతనికి సందేహం కలిగింది. అయితే ఒక రోజు కావాలనే ఆటో ఆపి సజీ దగ్గరకు వెళ్లి, ఏంటి సజీ, అమ్మ ఇంకా రాలేదా, మందులు అయిపోలేదా అని అడిగాడు. దానికి సజీ తడబడుతూ, ఇంకా రాలేదన్నా, వాళ్ళు బహుశా పళని గుడికి వెళ్లారనుకుంటా అని సమాధానం మార్చాడు. నిన్నటి దాకా బంధువుల ఇల్లన్నాడు, ఇప్పుడు పళని గుడి అంటున్నాడు. దాంతో ఆటో డ్రైవర్ కు అనుమానం బలపడింది. అయితే ఇదే సమయంలో ఆ ఊర్లో మరో వింత సంఘటన జరుగుతుంది. సజీ అకస్మాత్తుగా ఒక రోజు చేతిలో శుభలేఖల కట్ట పట్టుకొని ఊర్లో తిరగడం మొదలు పెట్టాడు. తన బంధువులకు, ఊరి జనాలకు, తెలిసిన వాళ్ళందరికీ తన పెళ్లి పత్రికలు పంచుతున్నాడు. అందులో ఏప్రిల్ 20వ తేదీన పెళ్లి అనుంది. అది చూసి ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి సజీ, ఇంట్లో అన్నకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? పైగా నీ పెళ్లి శుభలేఖలు నువ్వే పంచుకుంటున్నావేంటి? అమ్మా అన్నయ్య ఏరి అని ఊరి జనాలు అడిగారు. అప్పుడు కూడా సజీ ఏమాత్రం తడుముకోకుండా, అమ్మ అన్నయ్య ఇద్దరు మా బంధువుల ఊర్లకు వెళ్లి పెళ్లి కార్డులు పంచుతున్నారు, నేనిక్కడ పంచుతున్నాను అని నమ్మకంగా అబద్ధాలాడాడు. ఈ విషయం ఆటో డ్రైవర్ కూడా తెలిసి అతను షాక్ అయిపోయాడు. పక్షవాతంతో నడవలేని ఒక మహిళ ఆమె పెద్ద కొడుకుతో కలిసి పెళ్లి కార్డులు పంచడానికి ఊరూరా తిరుగుతుందా? ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. దీనికి తోడు సజీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే జనాల దగ్గరకు వెళ్ళి, నా పెళ్లి ఏప్రిల్ 20న కాదు, కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది అని చెప్పడం మొదలు పెట్టాడు. పెళ్లి వాయిదా పడింది సరే, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు, ఆమె ఎక్కడుంటుంది, అసలు ఈ పెళ్లి వెనక ఉన్న మతలబేంటి అని ఆలోచించిన ఆటో డ్రైవర్ కు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఘోరం జరిగింది అనిపించింది. ఇక ఆలస్యం చేయడం రిస్క్ అని భావించి వెంటనే అనక్కరలో ఉంటున్న మేరీ కుట్టి కూతురు సినీ నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాడు. ఒక పక్క పక్షవాతంతో కదల్లేని తల్లి కనిపించడం లేదు, ఇంకో పక్క ఎప్పుడూ తోట పని చేయని సజీ ఒంటరిగా గంటల తరబడి పెరట్లో గుంతలు తవ్వుతున్నాడు. దానికి తోడు ఈ నకిలీ పెళ్లి పత్రికల గొడవ. ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా తేడాగా అనిపించట్లేదా? ఒక ఆటో డ్రైవర్ అనుమానం ఈ కేసును ఎక్కడికి తీసుకెళ్లిందో ఇప్పుడు చూద్దాం. ఆ ఆటో డ్రైవర్ సినీకి ఫోన్ చేయగా, హలో ఎవరు అనింది సినీ. నమస్తే అమ్మా, నేను పచ్చడి నుంచి ఆటో డ్రైవర్ని మాట్లాడుతున్నాను. మీ అమ్మను రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకెళ్లేది నేనే అన్నాడు. దానికి సినీ వెంటనే టెన్షన్గా, చెప్పండి అన్నా, మా అమ్మ ఎలా ఉంది? నేను గత 20 రోజులుగా మా అమ్మకు, అన్నయ్య రెజీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. సజీకి ఫోన్ చేస్తే వాడేమో సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది అక్కడ అని అడిగింది. అప్పుడు ఆటో డ్రైవర్, అమ్మా సినీ, మీరు అర్జెంటుగా ఒకసారి ఇక్కడికి రావాలి. మీ ఇంట్లో ఏదో పెద్ద తేడా జరుగుతుంది. ఏప్రిల్ 5వ తేదీ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి మీ అమ్మ, మీ పెద్దన్నయ్య రెజీ ఊర్లోనే కనిపించడం లేదు. ఎవరు అడిగినా పళని వెళ్లారు, బంధువుల ఊరికి వెళ్లారు అని సజీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ అన్న సజీ ఊరంతా అతని పెళ్లి పత్రికలు పంచుతున్నాడు. ఏప్రిల్ 20న పెళ్లి అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడేమో 30వ తేదీ అని మార్చాడు. తల్లి అన్నయ్య లేకుండా వాడొక్కడే పెళ్లి కార్డులు పంచడం ఏంటి? ఎప్పుడూ తోట పనులు చేయని వాడు ఇప్పుడు రోజుకు 10 గంటలు పెరట్లో మట్టి పనులు చేస్తున్నాడు. నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. మీ అమ్మకు, రెజీకి ఏదో జరగరాని ప్రమాదం జరిగిందని నా మనసు చెప్తుంది. మీరు వెంటనే వచ్చి అసలేం జరిగిందో తెలుసుకోండి అని ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలు విన్న సినీకి గుండె ఆగినంత పనై ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గత 20 రోజులుగా తన తల్లితో మాట్లాడలేకపోయినందుకు ఆమెలో ఇప్పటికే ఒక భయం ఉంది. దానికి తోడు ఆటో డ్రైవర్ చెప్పిన విషయాలు ఆమె మెదడును తినేస్తున్నాయి. అమ్మకు పక్షవాతం ఉంది, కనీసం నడవలేదు కదా, అలాంటిది అమ్మ పళని ఎలా వెళ్తుంది?
ఒకవేళ వెళ్ళినా నాకొక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఎలా ఉంటుంది? పోనీ సజీ నిజంగా పెళ్లి చేసుకుంటుంటే ఆ విషయాన్ని సొంత చెల్లెలైన నాకెందుకు చెప్పలేదు? వీటన్నింటికి మించి సజీ పెరట్లో ఎందుకు తవ్వకాలు జరుపుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఆమె మనసు ఒక భయంకరమైన ఊహ వైపు వెళ్ళింది. 8 ఏళ్ల క్రితం తన తండ్రి మాథ్యూస్ కూడా ఇలాగే అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఇలాగే కథలు చెప్పారు. ఇప్పుడు అమ్మ అన్నయ్య కనిపించకుండా పోయారు. ఖచ్చితంగా ఈ సజీగాడు ఏదో దారుణం చేశాడు అని ఆమెకు అర్థమై భయంతో వణికిపోయిన సిని ఆ రాత్రికి రాత్రే తన భర్త దగ్గరకు వెళ్ళి, మనం వెంటనే పచ్చడికి వెళ్ళాలి, నాకెందుకో మా అమ్మ మా రెజీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నారు అనిపిస్తుంది అని జరిగిందంతా చెప్పి ఏడ్చింది. మరుసటి రోజు అనగా ఏప్రిల్ 27వ తేదీ ఉదయం సిని తన భర్తకు చెప్పి ఎవరికి అనుమానం రాకుండా ఒంటరిగానే పచ్చడి గ్రామానికి బయలుదేరింది. బస్సు దిగి తన పుట్టింటికి చేరుకుంది. ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి వరండాలో సజీ ఒక పాత కుర్చీలో కూర్చొనున్నాడు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్న వాడిలాగా ఏదో ఆలోచనలో ఉన్నాడు. అయితే సడన్ గా తన ముందు వచ్చి నిలబడిన తన సొంత చెల్లెలు సినీని చూడగానే వాడి ముఖంలో రంగులు మారాయి. కళ్ళల్లో ఒక స్పష్టమైన భయాన్ని, గొంతులోని కంగారును కప్పిపుచ్చుకుంటూ ఒక నకిలీ నవ్వు నవ్వి, ఏంటి సిని ఇలా సడన్ గా వచ్చావు, అంతా బాగుందా అని అడిగాడు. అప్పుడు సిని వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను బాగానే ఉన్నాను కానీ ఇంతకీ అమ్మేది, రెజీ అన్న ఏడి, వాళ్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు, అసలేం జరుగుతుంది ఇక్కడ అని నిలదీసింది. దానికి సజ్జీ ఏమాత్రం తడుముకోకుండా, ఓ వాళ్ళు ఒక వారం క్రితమే పళని గుడికి వెళ్లారే, అక్కడేదో మొక్కుందంట, అది తీర్చుకొని రావడానికి కొద్ది రోజులు పడుతుందని చెప్పారు, ఫోన్ సిగ్నల్ లేదేమోలే, నువ్వు కంగారు పడకు అని అబద్ధం చెప్పాడు. అప్పుడు సినీకి ఆటో డ్రైవర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాడిని తన పెళ్లి విషయం గురించి అడిగితే వాడు ఇంకా అలర్ట్ అవుతాడని భావించి ఆ ప్రస్తావన ఏమీ తీసుకురాకుండా, సరేలే నేను అమ్మ గదిలోకి వెళ్లి కాసేపు పడుకుంటాను, బాగా అలసిపోయాను అని చెప్పి వేగంగా ఇంటి లోపలికి వెళ్లిపోయింది. ఇంటి లోపలికి వెళ్లిన సిని నేరుగా తన తల్లి మేరీ కుట్టి పడుకునే గదిలోకి వెళ్ళింది. ఆ గదిని చూడగానే సిని గుండె బద్దలైపోయింది. గదంతా నీట్ గా సర్ది ఉండటంతో బీరువా తెరిచి చూసింది. మేరీ కుట్టి రెగ్యులర్ గా వేసుకునే బట్టలు, ఆమె మందుల డబ్బా, ప్రతిరోజు వాడే వస్తువులు అన్నీ అక్కడే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పక్షవాతంతో ఉన్న మేరీ కుట్టి ఎక్కడికి వెళ్లాలన్నా ఖచ్చితంగా తీసుకెళ్లే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఆ మంచం పక్కనే ఉంది. ఒక మహిళ పళని లాంటి దూర ప్రాంతానికి వెళ్తూ కనీసం ఒక జత బట్టలు, మందుల డబ్బా లేకుండా ఎలా వెళ్తుంది అని ఆలోచిస్తూ ఆ తర్వాత పక్కనే ఉన్న తన అన్నయ్య రెజీ గదిలోకి వెళ్ళింది. అక్కడ కూడా సేమ్ సీన్. రెజీ బట్టలు, అతని ఫోన్ చార్జర్, పర్సు అన్ని గదిలోనే ఉన్నాయి. పళని వెళ్లిన వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్తారు అని సినీకి అనుమానం వచ్చింది. గుండెలు బరువెక్కే సీన్ కదా ఇది. ప్రాణాలు కాపాడే తల్లి మందులు ఇంట్లోనే ఉంటే వాళ్ళు పళని ఎలా వెళ్తారు? తన కన్న తల్లి, తన తోడబుట్టిన అన్నయ్య ఆ ఇంట్లో ఏదో దారుణానికి బలైపోయారు అని సినీకి అర్థమైపోయింది. ఆ రాక్షసుడి ముందు తన భయాన్ని దాచుకొని ఆమె బయటపడిన విధానం నిజంగా గ్రేట్. ఇక పోలీసుల ఎంట్రీతో అసలు రచ్చ మొదలవుతుంది. సినీకి 100% కన్ఫర్మ్ అయిపోయింది. తన తల్లి, అన్నయ్య ఈ ఇంట్లోనే ఇదే 4 గోడల మధ్య ఏదో ఒక భయంకరమైన కుట్రకు బలైపోయారు. ఆ కుట్ర చేసింది బయట వాడెవరో కాదు, వరండాలో కూర్చొని ఉన్న తన తోడబుట్టిన అన్న సజీ. వాడితో ఇప్పుడు ఏం మాట్లాడినా తన ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన సిని తన భయాన్ని బయటపడనివ్వకుండా కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని బయటకొచ్చి, అన్నయ్య నాకు వేరే అర్జెంట్ పని గుర్తొచ్చింది, నేను మళ్ళీ రేపు వస్తానులే అని చెప్పి వాడేదో అంటున్నా కానీ వినకుండా అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు చేరుకుంది. సరిగ్గా బస్టాండ్ దగ్గరకు రాగానే ఆమె ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. నడి రోడ్డు మీద కూలబడి బోరున ఏడ్చింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి, ఏవండి మనం ఊహించిందే నిజమైందండి, అమ్మ రెజీ అన్నయ్య బతికిలేరు, ఆ సజీగాడే వాళ్ళని ఏదో చేశాడు, వాళ్ళ బట్టలు, మందులు అన్ని ఇంట్లోనే ఉన్నాయి, వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు, మనం వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్ళాలి అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. ఆ రోజు సాయంత్రం సిని తన భర్తతో కలిసి నేరుగా నెడుంకాండం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. స్టేషన్ ఆఫీసర్ ముందు కూర్చొని తన అనుమానాలు, ఆటో డ్రైవర్ చెప్పిన విషయాలు, సజీ ప్రవర్తన, ఇంట్లో ఉన్న సాక్ష్యాలు ఇలా అన్ని పూసగుచ్చినట్టు వివరిస్తూ ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అదే ఇంటి నుంచి 8 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి అదృశ్యమైన రికార్డ్ ఇంకా వాళ్ళ స్టేషన్ లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే ఇంటి నుంచి 2 మాయమయ్యారు. ఖచ్చితంగా ఇది ఒక
సీరియల్ క్రైమ్ అయి ఉంటుందని పోలీసులు భావించారు. మీరు కంగారు పడకండమ్మా, మేమిప్పుడే 2 కానిస్టేబుల్స్ ని మఫ్టీలో పంపి వాడిని విచారిస్తాం, అవసరమైతే స్టేషన్ కు లాక్కొస్తాం అని స్టేషన్ ఆఫీసర్ సినీకి ధైర్యం చెప్పాడు. అప్పుడు సమయం రాత్రి సుమారు 8:30 గంటలవుతుంది. 2 పోలీసులు మఫ్టీలో సజీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. కారు చప్పుడు వినగానే బయటకొచ్చిన సజీ చీకట్లో ఆ ఇద్దరిని చూడగానే అనుమానం వచ్చి, ఎవరు మీరు, మీకేం కావాలి అని గట్టిగా అడిగాడు. మేము నెడుంకాండం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం. నీ చెల్లెలు సిని, మీ అమ్మ, మీ అన్నయ్య కనిపించడం లేదని ఒక కంప్లైంట్ ఇచ్చింది. విచారణ కోసం వచ్చాం. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని ఒక పోలీస్ గట్టిగా అడిగాడు. పోలీసులు అనే మాట వినగానే సజీకి గుండె ఆగిపోయినట్టు అనిపించి, అది సార్, వాళ్ళు పళని వెళ్ళలేదు సార్, నా పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి శుభలేఖలు బంధువుల ఇళ్లకు ఇవ్వడానికి వేరే ఊరెళ్లారు, రేపో మాపో వస్తారు సార్ అని అప్పటికప్పుడు మరో కొత్త అబద్ధం అల్లాడు. పోలీసులకు వాడి తడబాటు చూస్తేనే విషయమంతా అర్థమైపోయి, అవునా, సరే సరే, ఒకసారి మీ ఇల్లు చెక్ చేయాలి, లోపలికి పద అని పోలీసులు ఇంటి లోపలికి అడుగుపెట్టారు. పోలీసులు టార్చ్ లైట్లు వేసుకొని హాల్లో గదుల్లో వెతకడం మొదలు పెట్టారు. సజీ వాళ్ళ వెనకాలే నిలబడి చెమటలు తుడుచుకుంటున్నాడు. పోలీసులు ఒక గదిలోకి వెళ్లి మంచం కింద వెతుకుతుండగా సజీకి ఇక అర్థమైపోయింది, తాను దొరికిపోవడం ఖాయం, వీళ్ళు పెరట్లోకి వెళ్తే అసలు నిజం బయటపడుతుంది అని వాడికి భయమేసి కొన్ని సెకండ్ల గ్యాప్ లోనే వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు మరో గదిలోకి వెళ్లిపోగానే అప్పటికే వాడు సిద్ధం చేసుకుని పెట్టుకున్న ఒక చిన్న బ్యాగ్ ను తీసుకొని ఇంటి వెనక ఉన్న చిన్న తలుపు మెల్లగా తెరిచి చీకట్లోనే ఆ దట్టమైన యాలుకల తోటలోకి పరిగెత్తాడు. పోలీసులు వెనక్కి తిరిగి చూసేసరికి సజీ అక్కడ లేడు. వెనక తలుపు తెరిచుంది. ఏయ్, వాడు పారిపోతున్నాడు, పద అని అరుస్తూ పోలీసులు వాడి వెనకాలే పరిగెత్తారు. కానీ ఆ యాలుకల తోట చాలా దట్టంగా ఉంటుంది. అందులో రాత్రిపూట 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా సరిగ్గా కనిపించాడు. అలా సజీ ఆ చీకట్లో ఎటో మాయమైపోయాడు. పోలీసులు వెంటనే స్టేషన్ కు వైర్లెస్ లో సమాచారం ఇచ్చారు. సార్, ఆ సజీగాడు అడవిలోకి పారిపోయాడు, వాడికి ఖచ్చితంగా ఈ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉంది, ఇక్కడ ఏదో పెద్ద మర్డర్ జరిగిందని మాకు అనిపిస్తుంది, వెంటనే ఎక్స్ట్రా ఫోర్స్ పంపండి అని చెప్పారు పోలీసులు. గంట వ్యవధిలో ఆ పచ్చడి గ్రామంలో వాతావరణం మారిపోయింది. చాలా పోలీస్ వెహికల్స్ వచ్చి ఆ ఇంటి ముందు ఆగాయి. ఒక పెద్ద పోలీస్ టీం 3 బృందాలుగా విడిపోయింది. ఒక బృందం పవర్ఫుల్ ఫ్లాష్ లైట్లతో ఆ యాలుకల తోటలోకి సెర్చ్ ఆపరేషన్ కోసం దిగింది. మరో బృందం థర్మల్ కెమెరాలు ఉన్న డ్రోన్లను ఆకాశంలోకి పంపి ఆ అడవిలో మనిషి ఆనవాళ్లను కనిపెట్టే పనిలో పడింది. ఇక 3వ బృందం అలాగే అనుభవజ్ఞులైన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఆ ఇంటిని మరియు పెరటిని అణువణువు వెతకడం మొదలు పెట్టారు. సమయం రాత్రి 11 గంటలు దాటింది. ఊరి జనాలు భయంతో ఇళ్ల బయట నిలబడి చూస్తున్నారు. ఇల్లంతా వెతికినా ఎలాంటి రక్తపు మరకలు కానీ మర్డర్ జరిగిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు. అప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన టీంతో కలిసి పెరట్లోకి వెళ్ళాడు. ఆ పెరడు చాలా విశాలంగా ఉంది. అందులో ఎన్నో రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. టార్చ్ లైట్లతో నేలను గమనిస్తూ పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అయితే సడన్ గా ఒక కానిస్టేబుల్ ఆగిపోయాడు. అతని కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. అది ఆవు పేడ, చెత్త వేసుకునే ఒక పాత ఎరువుల గుంత. ఆ గుంత చుట్టూ ఉన్న మట్టిని చూస్తే అది చాలా తాజాగా తవ్వినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఆ తవ్విన మట్టి మీద అనుమానం రాకుండా ఉండేందుకు సజీ చాలా తెలివిగా కొన్ని కొత్త యాలుకల మొక్కలను నాటాడు. ఆ మొక్కల ఆకులు ఇంకా వాడిపోలేదు. అంటే అవి నాటి కొన్ని రోజులు మాత్రమే అయి ఉంటుంది అని అర్థమై, సార్, ఒకసారి రండి, ఇక్కడ నేల తవ్వి పూడ్చినట్టుంది అని కానిస్టేబుల్ గట్టిగా అరిచాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అక్కడికి చేరుకొని ఆ నేలను పరిశీలించగా ఖచ్చితంగా ఆ గుంతలో ఏదో పెద్ద రహస్యం ఉంది అనిపించి వెంటనే ఆ అర్ధరాత్రి చీకట్లో ఆ ఎరువుల గుంతను తవ్వడం మొదలుపెట్టారు. 1 అడుగు, 2 అడుగులు ఇలా మట్టిని తవ్వుతున్న కొద్దీ లోపల నుంచి ఒక భయంకరమైన కుళ్ళిన వాసన రావడం మొదలైంది. పోలీసులు ముక్కులు మూసుకొని మరింత జాగ్రత్తగా మట్టిని తవ్వుతున్నారు. అప్పుడు సడన్ గా పారకు ఒక మెత్తటి వస్తువు తగిలింది. టార్చ్ లైట్ ఫోకస్ అక్కడే వేసి చేతులతో మట్టిని పక్కకు నెట్టగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసుల గుండెలే ఒక్క క్షణం ఆగిపోయాయి. మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక మనిషి పాదం బయటపడింది. ఆ పాదం పూర్తిగా కుళ్ళిపోయి ముడతలు పడుంది. అది చూసిన ఇన్స్పెక్టర్, ఇంకా జాగ్రత్తగా తవ్వండి, లోపలేదో శవం ఉన్నట్టుంది అని గట్టిగా అరిచాడు.
ఆ అర్ధరాత్రి చీకట్లో ఒక మనిషి పాదం బయటపడటం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదా. కన్న తల్లిని తోడబుట్టిన అన్నయ్యను చంపి వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి ఆ చిన్న గుంతలో ఎలా కుక్కాడు? అసలు వాళ్ళని ఎందుకు చంపాడు? ఆ కారణమేంటో తెలిస్తే మనిషిలోని స్వార్థం ఎంత భయంకరమైనదో మీకు అర్థమవుతుంది. పోలీసులు మరింత మట్టిని తొలగించగా ఆ చిన్న గుంతలో ఒకదాని కింద ఒకటి కుక్కి కుక్కి పెట్టిన 2 మృతదేహాలు బయటపడ్డాయి. శవాలు త్వరగా కుళ్ళిపోవడానికి, వాసన రాకుండా ఉండటానికి వాటి మీద భారీగా సున్నం చల్లి పూడ్చేశారు. పోలీసులు అతి కష్టం మీద ఆ మృతదేహాలను బయటకు తీశారు. వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఒక మూటలా కట్టి ఉండటం చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సిని, అవును సార్, ఆ బట్టలు మా అమ్మవే, ఆ పక్కన ఉన్నది నా అన్నయ్య రెజియే, వీళ్ళని ఇంత దారుణంగా చంపి పాతేశాడా ఆ కిరాతకుడు అంటూ ఆ పెరట్లోని మట్టిలోనే పిచ్చిదానిలా పడి ఏడ్చింది. ఆ రాత్రి పచ్చడి గ్రామం వణికిపోయింది. సొంత తల్లిని అన్నను అంత కిరాతకంగా చంపి పెరట్లో పూడ్చి ఏమీ ఎరగనట్టు ఊర్లో పెళ్లి శుభలేఖలు పంచిన ఆ సజీ అనే రాక్షసుడు ఏమయ్యాడు? వాడు ఎందుకు ఈ ఘోరం చేశాడు? అసలు 8 ఏళ్ల క్రితం అదృశ్యమైన తండ్రి మ్యాథ్యూ ఏమయ్యాడు? అడవిలోకి పారిపోయిన సజీ పోలీసులకు దొరికాడా లేదా అనేది చూసే ముందు, తన ప్రేమను ఒప్పుకోలేదు అని ఒక కుటుంబాన్నే నాశనం చేసిన రాక్షసుడి కథను వివరంగా వీడియో చేసి పెట్టాం. కానీ యూట్యూబ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి, లైక్ చేయని వాళ్ళకి ఈ వీడియో కనిపించలేదు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. మా ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు కనిపించాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. యాలుకల తోటలోకి పారిపోయిన సజీ కోసం పోలీసుల వేట మొదలైంది. అయితే ఆ తోట ఒక అడవిలా ఉంది. అందులో 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించట్లేదు. సజీ చెప్పులు కూడా లేకుండా ఆ చీకట్లో పిచ్చివాడిలా పరిగెత్తుతున్నాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, బండరాళ్లు తగిలి రక్తం వస్తుంది. కానీ వాడికి ఆ నొప్పి తెలియడం లేదు. వాడి చెవుల్లో కేవలం పోలీస్ జీపుల సైరన్ల శబ్దం, ఆకాశంలో తన కోసం వెతుకుతున్న డ్రోన్ కెమెరాల శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి. దొరికితే ఉరిశిక్ష ఖాయం, ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు బార్డర్ దాటిపోవాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నాడు. అలా ఒక రోజు గడిచింది. ఏప్రిల్ 28వ తేదీ పగటిపూట సజీ ఇంకా అడవిలోనే దాక్కొనున్నాడు. పోలీసులు తీవ్రంగా వెతుకుతూ ఉండటంతో వాడు బయటకు రాలేకపోయాడు. 2 రోజులుగా కడుపులో కనీసం పిడికడ అన్నం లేదు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేదు, ఆకలితో పేగులు కాలుతున్నాయి. భయం, అలసట, దాహం వాడిని పిచ్చివాడిని చేస్తున్నాయి. ఇంకొక రోజు ఈ అడవిలో ఉంటే దాహంతో చచ్చిపోవడం ఖాయమని వాడికి అర్థమైపోయి పోలీసులకు దొరికినా పర్వాలేదు, ముందు గుప్పె నీళ్లు తాగాలి అని నిర్ణయించుకొని మెల్లగా అడవి అంచున ఉన్న మెయిన్ రోడ్డు వైపు అడుగులు వేశాడు. రోడ్డు పక్కన ఒక చిన్న టీ కొట్టు ఉంది. ఆకలితో అల్లాడిపోతున్న సజీ నేరుగా ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ ఊర్లో జరిగిన జంట హత్యల వార్త కేరళ అంతటా వ్యాపించింది. సజీ ఫోటోలు పత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో పదే పదే చూపిస్తున్నారు. ఆ టీ కొట్టు యజమాని ఒక క్షణం ఆగి సజీ వైపు చూశాడు. మాసిన బట్టలు, భయంతో కూడిన ముఖం, కాలికి కూడా చెప్పులు లేవు. వచ్చిన వాడు సజీనే అని అతనికి అర్థమైపోయింది. కానీ ఆ యజమాని చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఏమీ ఎరగనట్లుగా, ఏం కావాలి బాబు నీకు అని అడిగాడు. చాలా దాహంగా ఉంది, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, అలాగే ఒక టీ ఇవ్వండి అని సజీ అడగ్గా, అలాగే అక్కడ కూర్చో, ఇస్తున్నాను అని చెప్పి నీళ్ళిచ్చి లోపలికి వెళ్లి టీ పెడుతున్నట్టు నటిస్తూనే సైలెంట్ గా పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సజీ టీ తాగి గ్లాసు కింద పెడుతుండగానే 2 పోలీస్ జీపులు క్షణాల్లో అక్కడికి వచ్చి వాడి ముందాగాయి. సజీ తప్పించుకునే లోపే 4 పోలీసులు వాడి మీద పడి లాఠీలతో కొడుతూ వాడిని జీపులోకి ఎక్కించుకున్నారు. అది నెడుంకాండం పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్. సజీ తలదించుకొని కూర్చొనున్నాడు. ఎదురుగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు 2 క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు, ఇంకా నాటకాలు ఆడింది చాలు సజీ, మీ పెరట్లో ఆ ఎరువుల గుంతలో ఉన్న మీ అమ్మ, అన్నయ్య శవాలను బయటకు తీశాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఎందుకు చంపారా వాళ్ళని? నిన్ను కన్న తల్లిని, నీతో కలిసి పెరిగిన అన్నయ్యను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా అని ఇన్స్పెక్టర్ గట్టిగా అరిచాడు. ఎరువుల గుంత సంగతి పోలీసులు చెప్పగానే సజీకి ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైపోయింది. అవును సార్,
వాళ్ళిద్దరిని చంపింది నేనే. నా చేతులతోనే వాళ్ళను పాతి పెట్టాను. వాళ్ళను చంపకపోతే నన్ను బతకనిచ్చేలా లేరు సార్ అంటూ నెమ్మదిగా తన నేరాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. వాడు చెప్పిన కారణాలు వింటుంటే పోలీసులకు కూడా రక్తం మరిగిపోయింది. బంధాలు అనుబంధాలు కేవలం డబ్బు కోరికల ముందు ఎంత దిగజారిపోతాయో వాడి మాటలు వింటే అర్థమవుతుంది. సజీ పోలీసులతో తన మనసులో ఏళ్ల తరబడి ఉన్న ద్వేషాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. సార్, నాకు 43 ఏళ్లు, మా అన్నయ్య రెజీకి 48 ఏళ్లు. వాడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని పిచ్చి కోరిక ఉండేది సార్. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి సంబంధాలు చూడమని అడిగిన ప్రతిసారి ఆమె నన్ను తిట్టేది. ఇంట్లో పెద్దోడు పెళ్లి కాకుండా ఉండగా చిన్నోడివి, నీకు పెళ్లి చేస్తే ఊర్లో వాళ్ళు నవ్వుతారు, ముందు వాడికి సంబంధం కుదరనివ్వు, ఆ తర్వాత నీ సంగతి చూద్దామని ఎప్పుడూ నా పెళ్లిని ఆపుతూ వచ్చింది. రోజులు గడుస్తున్నాయి, కానీ మా అన్నయ్య పెళ్లి చేసుకోవట్లేదు. నా వయసేమో అయిపోతుంది. దీనికి తోడు మా అన్నయ్య రెజీతో నాకు రోజుకో గొడవ. వాడు నన్ను ఒక తమ్ముడిలా ఎప్పుడూ చూడలేదు సార్. ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా నువ్వు అసలు మా నాన్నకు పుట్టావా, నీ ముఖం చూస్తే నాకెందుకు అనుమానంగా ఉంది అని వాడు నన్ను పదే పదే అవమానించేవాడు. ఒక మగాడికి ఆ మాట ఎంత నరకమో మీకు తెలుసా సార్? అంతటితో ఆగకుండా నాన్న లేడు కాబట్టి ఆ యాలుకల తోట నాదే, నేను నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించేవాడు. అమ్మ కూడా ఎప్పుడూ వాడికే సపోర్ట్ చేసేది. దాంతో నాకు వాళ్ళ మీద పగ నరనరాన పాకిపోయింది సార్ అని చెప్పాడు సజీ. తనకు పెళ్లి కావడం లేదు అన్న ఫ్రస్ట్రేషన్, ఆస్తి దక్కదన్న భయం సజీని ఒక ఉన్మాదిలా మార్చాయి. ఆ పిచ్చితోనే వాడు ఏప్రిల్ 20కి తన పెళ్లి అంటూ నకిలీ శుభలేఖలు ప్రింట్ చేయించుకున్నాడు. అసలు పెళ్లి కూతురు ఎవరో కూడా వాడికే తెలియదు. కేవలం తన తల్లిని అన్నయ్యను సైకలాజికల్ గా దెబ్బతీయడానికే ఆ కార్డులు తీసుకొచ్చాడు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆ కార్డులే ఆ ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో సజీ వివరించడం మొదలు పెట్టాడు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి మేమంతా భోజనం చేస్తున్నాం. అప్పుడు నేను ఆ పెళ్లి కార్డులను మా అన్నయ్య మా అమ్మ ముందు విసిరేసి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పాను. అది చూడగానే వాళ్ళిద్దరూ కోపంతో ఊగిపోయారు. మా అమ్మ ఎంగిలి చేత్తోనే నా చెంప చెల్లుమనిపించి, సిగ్గులేదా నీకు, అన్నకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఆ పెళ్లి కార్డులు తీసుకెళ్లి ఇప్పుడే తగలబెట్టు అని గట్టిగా అరిచింది. అప్పుడు మా అన్నయ్య రెజీ పైకి లేచి నేను తింటున్న కంచాన్ని కాలితో కొట్టి, వీడు మన నాన్న రక్తం కాదమ్మా, అందుకే వీడికి మన కుటుంబం పరువు అంటే లెక్కలేదు అని మళ్ళీ అదే మాట అన్నాడు సార్. అంతే, నా గుండెల్లో రక్తం పొంగింది, నా మెదడు పనిచేయడం ఆగిపోయింది. అక్కడే ఉన్న రెజీ చొక్కా పట్టుకొని వాడి గుండెల్లో బలంగా పిడిగుద్దులు గుద్దాను. వాడు కింద పడిపోయాడు. మా ఇద్దరి గొడవ ఆపడానికి పక్షవాతంతో ఉన్న మా అమ్మ కింద పడుతూ లేస్తూ నా దగ్గరకు వచ్చి నన్ను నెట్టేసింది. అప్పుడు నేను, ముసల్దానా, నువ్వే కదా నా పెళ్లి ఆపుతున్నావు, నా ఆస్తిని నాకు దక్కకుండా చేస్తావా అని గట్టిగా అరుస్తూ ఆమె ముఖం మీద ఛాతీ మీద బలంగా 2 గుద్దులు గుద్దాను. అంతే, ఆమె వెనక్కి తూలిపోయి గోడకు బలంగా గుద్దుకొని తల పగిలి రక్తం కారుతూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. మా అమ్మ చనిపోయింది అని తెలియగానే రెజీ అన్న ఏడుస్తూ, అమ్మని చంపావు కదరా పాపాత్ముడా అని అరుస్తూ నా మీదకి కోపంగా వచ్చాడు. అప్పటికే నేను ఒక మృగంలా మారిపోయాను సార్. నేను అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాక, నువ్వు కూడా చావరా అంటూ పక్కనే ఉన్న ఒక లావుపాటి తాడు తీసుకొని వాడి మెడకు బిగించి వాడు గిలగిలా తన్నుకుంటున్నా వదలకుండా ప్రాణం పోయేదాకా ఉరేసి చంపేశాను అని సజీ జరిగిందంతా చెప్తున్నప్పుడు వాడి కళ్ళల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కేవలం ఆస్తి ఇవ్వలేదని, తనకు పెళ్లి కావడం లేదని ఒక సైకో ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో విన్నారు కదా. ఈ కన్ఫెషన్ తో కేసు క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రాబోతుంది. 8 ఏళ్ల క్రితం మిస్ అయిన వాళ్ళ నాన్న ఏమయ్యాడు అనే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత శవాలను ఇంట్లో ఉంచితే వాసన వస్తుందని రాత్రికి రాత్రే వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి ఆ చిన్న ఎరువుల గుంతలో కుక్కి సున్నం చల్లి పూడ్చేసినట్టు సజీ వాంగ్మూలం ఇచ్చాడు. ఆస్తి కోసం పెళ్లి కావట్లేదన్న కోపంతో కన్న తల్లిని అన్నయ్యను చంపిన వాడి రాక్షసత్వం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. సజీ ఇచ్చిన కన్ఫెషన్ తో కేసు క్లోజ్ అయ్యింది అని అందరూ అనుకున్నారు. వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఛార్జ్ షీట్ రాయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కానీ పచ్చడి గ్రామంలో ఒక కొత్త భయం, ఒక కొత్త అనుమానం రాజుకుంది. ఊరి జనాలు, బంధువులు, ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు పెళ్లి కోసమే కన్నతల్లిని చంపిన ఈ కిరాతకుడు 8 ఏళ్ల క్రితం ఆస్తి కోసం సొంత తండ్రిని చంపలేదు అంటారా? 2018లో వాళ్ళ నాన్న మాథ్యూ కూడా సడన్ గా కనిపించకుండా పోయాడు. ఆ కేసు ఇప్పటికీ క్లోజ్ కాలేదు. ఒకవేళ వీడే వాళ్ళ నాన్నను కూడా చంపి ఆ పెరట్లోనే పూడ్చలేదు అని గ్యారంటీ ఏంటి అని ఒక స్థానికుడు పోలీసుల బుర్రలో ఒక పెద్ద బాంబు పేల్చాడు.
ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ కు మైండ్ బ్లాక్ అయింది. అవును కదా, ఇలాంటి సైకోగాడు తండ్రిని కూడా చంపి ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. అసలు అప్పట్లో మాథ్యూ కనిపించకుండా పోవడానికి ముందు రోజు కూడా వీళ్ళ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టు పక్కింటి వాళ్ళు చెప్పారు. సో దాని గురించి తెలుసుకోవడానికి పోలీసులు మళ్ళీ ఆ పచ్చడి గ్రామంలోని సజీ ఇంటికి చేరుకున్నారు. ఈసారి కేవలం పారలు పలుగులు కాదు, ఏకంగా ఒక జేసీబీని తీసుకెళ్లారు. ఆ ఇంట్లోని పెరట్లో యాలుకల తోటలో జేసీబీతో తవ్వడం మొదలు పెట్టారు. 2 రోజుల పాటు సాగిన ఆ తవ్వకాల్లో ఒక ప్రాంతంలో జేసీబీకి ఏదో తగిలింది. దాంతో పోలీసులు దగ్గరకు వెళ్లి మట్టిని చేతులతో పక్కకు నెట్టి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం వాళ్లను వణికిపోయేలా చేసింది. మట్టి లోపల చాలా ఏళ్ల క్రితం నాటి మనిషి ఎముకలు, ఒక పుర్రె భాగం మరియు మాథ్యూ వేసుకునే బట్టల తాలూకా ఆధారాలు దొరికాయి. ఆ ఎముకలు నిజంగా 8 ఏళ్ల క్రితం అదృశ్యమైన తండ్రి మాథ్యూవేనా? ఒకవేళ ఆ ఎముకలు మాథ్యూవే అని డిఎన్ఏ రిపోర్ట్ నిర్ధారిస్తే సజీ కేవలం 2 కాదు, 3 కిరాతకంగా చంపిన ఒక కరుడుగట్టిన సీరియల్ కిల్లర్. అసలు ఆ తండ్రిని సజీ ఎందుకు చంపాడు? ఆ ఎముకల వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఇప్పుడు ఏం చెప్పబోతుంది అనేది తెలుసుకునే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. పోలీసుల తవ్వకాల్లో బయటపడిన ఆ ఎముకలను చూడగానే అక్కడ నిలబడి ఉన్న సిని బోరున ఏడుస్తూ, అయ్యో నాన్న, 8 ఏళ్లుగా నువ్వెక్కడికి వెళ్ళిపోయావో అని మేమంతా ఎదురు చూస్తుంటే ఈ కసాయివాడు నిన్ను కూడా చంపి ఇక్కడే పాతేశాడా అంటూ ఆ మట్టిలోనే పడి ఏడ్చింది. ఒకే ఇంటి పెరట్లో ఏకంగా 3 శవాలు ఉండటం చూసి పోలీసులకి మైండ్ బ్లాక్ అయింది. వెంటనే ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగి ఆ ఎముకలను, షర్టు ముక్కలను ప్యాక్ చేసి త్రివేంద్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి డిఎన్ఏ పరీక్ష కోసం పంపించారు. అది నెడుంకాండం పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ రూమ్. ఒక పక్క కన్న తల్లిని, తోడబుట్టిన అన్నను చంపిన కేసులో అరెస్ట్ అయిన సజీ తలదించుకొని నేల చూపులు చూస్తున్నాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ లోపలికొచ్చి వాడి ముందు ఆ యాలుకల తోటలో దొరికిన పుర్రే ఎముకల తాలూకా ఫోటోలను టేబుల్ మీద విసిరి, ఏంట్రా ఇది, తల్లిని అన్నను చంపింది చాలక కన్న తండ్రిని కూడా 8 ఏళ్ల క్రితమే పైకి పంపించేశావా? అసలు ఇంత రాక్షసుడు ఏంట్రా నువ్వు అని గట్టిగా అరిచాడు. అయితే ఆ ఫోటోలను చూడగానే సజీ కళ్ళల్లో మొదటిసారి ఒక వణుకు కనిపించింది. అప్పటిదాకా అమ్మను, అన్నయ్యను కోపంలో చంపేశాను సార్ అని కవర్ చేసిన వాడు ఇప్పుడు తండ్రి ఎముకలు బయటపడేసరికి నోట మాట రాక సైలెంట్ అయిపోయాడు. చూడు సజీ, ఆ ఎముకల్లో ఉన్న బోన్ మ్యారో నుంచి డిఎన్ఏ తీసి నీ చెల్లెలు సిని డిఎన్ఏతో మ్యాచ్ చేస్తే రేపు ఎలాగూ సైంటిఫిక్ గా నిజం బయటపడుతుంది. అప్పుడు కోర్టు నీకు ఉరిశిక్ష వేస్తుంది. మర్యాదగా 8 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పు, నీకు శిక్ష తగ్గేలా నేను చూస్తాను అని పోలీస్ ఆఫీసర్ చెప్పిన అబద్ధాలను నమ్మిన సజీ నెమ్మదిగా 2018 నాటి ఆ చీకటి గతాన్ని కక్కడం మొదలుపెట్టాడు. సార్, 8 ఏళ్ల క్రితం కూడా మా ఇంట్లో ఈ ఆస్తి గురించే గొడవలు జరిగేవి. మా నాన్న మాథ్యూకి నేను ఎప్పుడూ ఒక పనికిమాలిన కొడుకునే. యాలుకల తోట పనులన్నీ మా అన్నయ్య రెజీ మాత్రమే చూసుకునేవాడు. దాంతో నాన్న ఎప్పుడూ రెజీనే వెనకేసుకొచ్చేవాడు. నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, ఇల్లు వదిలి వెళ్ళిపో అని నాన్న నన్ను రోజూ తిట్టేవాడు. 2018లో కూడా ఒక రోజు రాత్రి ఇంట్లో నాన్నకు నాకు పెద్ద గొడవ జరిగింది. నాన్న నన్ను కొట్టడానికి చెయ్యెత్తాడు సార్. అప్పుడు నాలో ఏళ్ల తరబడి ఉన్న కసి, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. పక్కనే ఉన్న ఒక పెద్ద ఇనుపరాడ్డు తీసుకొని నాన్న తల మీద బలంగా బాదాను. నాన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సార్. అప్పుడు ఇంట్లో అమ్మ, రెజీ కూడా ఉన్నారు. నాన్న రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వాళ్ళు భయపడిపోయారు. కానీ నేను నాన్నను చంపాను అన్న విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని పోలీసులు, కోర్టులు అంటూ తిరగలేక వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చాలి అని నిర్ణయించుకున్నారు. రాత్రికి రాత్రే నేను నాన్న శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి పెరట్లో ఒక గుంతను తవ్వి పాతేశాను. ఆ మరుసటి రోజు మా అమ్మ మేరీ కుట్టి, అన్నయ్య రెజీ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా నాన్న కనిపించడం లేదని నాటకం ఆడారు సార్. అలా నాన్న హత్య కేసును వాళ్లే క్లోజ్ చేసేశారు అని సజీ చెప్పిన ఈ నిజం వింటుంటే పోలీసులకే మైండ్ బ్లాక్
అయింది. అంటే కన్న తండ్రిని కొడుకు చంపితే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా కప్పిపుచ్చిన పాపానికి అదే తల్లి అదే అన్నయ్య 8 ఏళ్ల తర్వాత అదే రాక్షసుడి చేతిలో బలైపోయారు. ఎంతటి భయంకరమైన కర్మ సిద్ధాంతం ఇది! కుటుంబ పరువు కోసం ఒక హంతకుడిని కాపాడి వాడితో పాటే ఒకే ఇంట్లో 8 ఏళ్లు గడిపారు మేరీ కుట్టి మరియు రెజీ. చివరికి వాళ్ళ ప్రాణాలను వాడే బలి తీసుకున్నాడు. ఏ పెరట్లో అయితే తండ్రిని పాతిపెట్టాడో కొన్నేళ్ల తర్వాత అదే పెరట్లో కన్న తల్లిని తోడబుట్టిన అన్నను పాతిపెట్టాడు. వినడానికే భయం పుట్టించే ఈ ఉన్మాదం కేరళ క్రైమ్ హిస్టరీలో ఒక సంచలనంగా మారింది. సజీ ఇచ్చిన కన్ఫెషన్ తో పని పూర్తి కాలేదు. పోలీసులు కోర్టులో నిరూపించడానికి పక్కా ఆధారాలు సిద్ధం చేశారు. మొదటి ఆధారం ఎముకల డిఎన్ఏ. తవ్వకాల్లో దొరికిన ఎముకల నుంచి డిఎన్ఏ సేకరించి కూతురు సినీ డిఎన్ఏతో మ్యాచ్ చేశారు. ఆ ఎముకలు మ్యాచ్యూవే అని 100% నిర్ధారణ అయింది. రెండవ ఆధారం ఎరువుల గుంతలోని శవాలు. మేరీ కుట్టి రెజీల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా మేరీ కుట్టి తలకు బలమైన గాయం తగిలి బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల చనిపోయిందని, రెజీ గొంతు నొలమడం వల్ల ఊపిరాడక చనిపోయాడని ఫోరెన్సిక్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. సజీ చెప్పిన హత్యా విధానం పోస్టుమార్టం రిపోర్ట్ పక్కాగా మ్యాచ్ అయ్యాయి. మూడవ ఆధారం నకిలీ పెళ్లి పత్రికలు. సజీ ఊరంతా పంచిన శుభలేఖ కార్డులను పోలీసులు సీజ్ చేశారు. వాడికి పెళ్లి పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే అసలు పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కూతురు పేరు స్థానంలో ఒక కల్పిత పేరు వేసి కార్డులు అచ్చేయించాడు. అది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని, పగ పెంచుకోవడానికి అది కూడా ఒక కారణమని సైకియాట్రిస్టులు అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి నెడూకాండం పోలీసులు సజీపై ఐపీసీ సెక్షన్ 302 హత్య మరియు సాక్ష్యాలను మాయం చేసినందుకు సెక్షన్ 201 కింద ఒక భారీ ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసి ఇడుక్కి సెషన్స్ కోర్టులో సబ్మిట్ చేశారు. మీరు సరిగ్గా గమనిస్తే ఈ సంఘటన జరిగింది ఈ మధ్యే. కేవలం కొన్ని నెలల క్రితమే ఈ జంట హత్యలు, తండ్రి మృతదేహం బయటకు తీయడం జరిగాయి. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక మర్డర్ కేసు విచారణ పూర్తయి తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ నెడుం కాండం డబుల్ మర్డర్ కేసు విచారణ కోర్టులో కొనసాగుతుంది. నిందితుడు సజీకి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. వాడు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్నాడు. సాక్ష్యాధారాలు, డిఎన్ఏ రిపోర్ట్లు, వాడి సొంత కన్ఫెషన్ అన్ని పక్కాగా ఉన్నందున సజీకి జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష పడటం ఖాయమని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఆ పచ్చడి గ్రామ ప్రజలు, ముఖ్యంగా వాడి చెల్లెలు సినీ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. 8 ఏళ్ల క్రితం మాథ్యూ హత్య జరిగినప్పుడు కుటుంబ పరువు పోతుందని ఆ తల్లి, ఆ అన్నయ్య ఆ నిజాన్ని కప్పిపుచ్చారు. ఒక హంతకుడితో కలిసి ఒకే ఇంట్లో జీవించారు. ఆ పరువే చివరికి వాళ్ళ ప్రాణాలను ఇప్పుడు బలి తీసుకుంది. తప్పు జరిగినప్పుడే దాన్ని చట్టం ముందు పెట్టుంటే ఈ రోజు ఆ తల్లి కొడుకులు బతికుండేవాళ్ళు కదా. నేరాన్ని దాచిపెట్టడం అనేది ఇంకో నేరానికి దారి తీస్తుందని, మన సొంత ప్రాణానికే ముప్పు తెస్తుందని ఈ కేసు నిరూపించింది. నువ్వు నాన్న రక్తం కాదు అన్న ఒకే ఒక్క మాట ఆస్తి కోసం రగిలిన స్వార్థం ఒక తోడబుట్టిన తమ్ముడిని సైకో కిల్లర్ గా మార్చేసింది. మాటలతో చేసే గాయం ఎంతటి క్రూరత్వానికి దారి తీస్తుందో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపించింది. పెళ్లి జరగడం లేదు అన్న డిప్రెషన్ ఒక మనిషి ఆలోచన విధానాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో సజీ ప్రవర్తనే ఒక ఉదాహరణ. ఆస్తి కోసం, కోరికల కోసం 3 ప్రాణాలు మట్టిలో కలిశాయి. ఒక ప్రాణం 4 గోడల మధ్య జైల్లో ముగిసిపోతుంది. పచ్చడి గ్రామంలోని ఆ ఇల్లు ఈ రోజు ఒక దయ్యం కొంపలా మిగిలిపోయింది. మనిషిలోని స్వార్థం చనిపోనంత వరకు ఇలాంటి సజీలు పుట్టుకొస్తూనే ఉంటారు. మీకు ఈ క్రైమ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని డీటెయిల్డ్గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.